బీటీవీ ఇది మీ టీవీ. మై డియర్ జగన్, భయం మా బయటనే లేదు బ్రదర్. ఇక్కడున్న కార్యకర్తలు తెలుపుతున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించేదానికి నేను వెనకాడునని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు మనందరం చూసాం. అర్ధరాత్రి అధికారులు పంపించి అరెస్ట్ చేశారు. 53 రోజులు చేయని తప్పుకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది ప్రభుత్వం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు కేవలం 27 కోట్ల రూపాయల అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట డబ్బులు. చూడండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిని ఎలా జైలుకు పంపించిందో ఈ ప్రభుత్వం. ఆయన చేసిన తప్పు ఒక్కటే, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల తరపున నిలబడతాం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ తరపున పోరాడిన ప్రతి వ్యక్తి పైన ఈ రోజు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఇవి ఉంటాయి తప్ప వేరేది ఏమి కనపడదు. అట్లా ఒకటి ఏంటంటే వాళ్ళ ఎర్ర బుక్లు ఉంటాయి, మనది అకౌంట్ బుక్ లో ఉంటాయి. అకౌంట్ బుక్ లో మీకు ఎంత లక్షల మేలు జరిగిందో ఉంటుంది. నీ ఎర్ర బుక్ లో ఈ చిరుతిళ్ళు దీని గురించి ఉంటాయి. సో దాని గురించి మరే లేదు. మనం ఒక టార్గెట్, మన వార్డులలో, మన పల్లెలలో, మన గ్రామీణంలో ఉన్న దాంట్లో 65 నుంచి 70% ఓటింగ్ మనం సంపాదించుకోవాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే 94% మనం మంచి చేస్తాం. ఊర్లో ఉంటాడు ఓడి పరిమాణంలో వాళ్ళు ఉంటాడు నీతి లేని నాయకుడు, వాళ్ళు విడిచిపెట్టిన మిగతాదంతా కూడా ఆ మేలు చేసే కార్యక్రమం జరగాలి. కాబట్టి ఖచ్చితంగా మనం 60-70% మనం ఆ ఓటు సాధించే దిశగా అడుగులు వేయాలి. మీరు మన శాంపుల్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింటేనే మీకు వచ్చిన స్పందన. మామూలుగా ఎలక్షన్స్ ఒక అంతా కలిసినా కానీ 10 రోజులు నోటిఫికేషన్ వస్తే అంత 40 రోజులు కూడా ఉండదు. ఒక 40 రోజుల్లో ఉన్నప్పుడు ఒక అధికార పార్టీకి ఒక నాయకులు పోయి ఒక మీటింగ్ కి రావాలి అంటే, మహిళలతో కాదు మీటింగ్, జెంట్స్ తో మీటింగ్ కి పోవాలి అంటే, ఒక పార్టీ మీటింగ్ పోవాలంటే లక్షలాదిగా తరలి వచ్చినది ఈ దేశ చరిత్రలో ఎప్పుడే కానీ లేదు. పోతే జనాలు ఏదో ఒకటి చెప్తా అంటారు, నాకు అది కాల ఇది కాల అని చెప్పేసి. అటువంటివి ఏమీ లేకుండా నేరుగా మాకు వచ్చింది అనే ఆ నమ్మకం వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కల్పించిన ఒక ధైర్యంగా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కూడా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.